హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో డెలిషియస్గా ఉండే కస్టర్డ్ పౌడర్ తోటి ఎమ్మీ అయిన కేక్ని చేసి చూపిస్తాను. ఓవెన్ లేకుండా అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. చూడండి, కేక్ టెక్స్చర్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. కొద్దిగా ఈ రెసిపీ కోసం కుక్కర్ గిన్నెని తీసుకుని ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి స్టాండ్ పెట్టుకుని ఒక 10 నిమిషాలు హీట్ చేసుకోండి. ఇప్పుడు కేక్లోకి వాడే కస్టర్డ్ పౌడర్ మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చండి. ఇక్కడ నేను వెన్నెలా ఫ్లేవర్ తీసుకున్నాను. నెక్స్ట్ ఒక గిన్నెని పెట్టుకుని ఇందులోకి ఒక 1/2 కప్పు దాకా షుగర్ పౌడర్ వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర షుగర్ పౌడర్ లేకపోతే పంచదారని మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా నెయ్యి వేసుకోండి. ఇక్కడ నెయ్యి బదులు బటర్ కానీ రైస్ బ్రాండ్ ఆయిల్ కానీ వెజిటేబుల్ ఆయిల్ ఏదైనా మీకు స్మెల్ రాని ఆయిల్ వేసుకోవచ్చండి. 1/2 కప్పు కన్నా ఎక్కువ వేసుకోవద్దు, కేక్ విడిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు షుగర్ పౌడర్ని నెయ్యిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా బౌల్స్ లేకుండా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి. ఇలా క్రీమీగా అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. నెక్స్ట్ గిన్నె మీదకి జల్లెని పెట్టుకుని ఇందులోకి 1 కప్పున్నర దాకా మైదా పిండి వేసుకోండి. ఇక్కడ మైదా పిండి బదులు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. కానీ మనకి కేకు బేకరీ స్టైల్లో టెక్స్చర్ రావాలంటే, టేస్ట్ రావాలంటే తప్పకుండా మైదా పిండే వేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, అదేనండి వంట సోడా అంటాం కదా, అది. చిటికెడు సాల్ట్ వేసుకోండి. ఈ కేక్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయిన కస్టర్డ్ పౌడర్ని 1/2 కప్పు దాకా వేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని స్లోగా జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకోవడం వలన బబుల్స్ రాకోకుండా మనం పిండి కలుపుకున్నప్పుడు చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇస్కర్ తోటి పిండిని బాగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ పిండి టెక్స్చర్ని చూసుకుంటూ కలుపుకోవాలండి. పిండి టెక్స్చరు మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలండి. అప్పుడే కేకు చాలా సాఫ్ట్గా వస్తుంది. పిండిని కలుపుతున్నప్పుడు కూడా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి. ఎలా పడితే అలా కలిపితే బబుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకే డైరెక్షన్లో కలిపితే ఇలా క్రీమీగా రావాలి. నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. కేక్ ట్రై కానీ లేదా మీ దగ్గర ఉండే సీమెన్న గిన్నె ఏదైనా వెడల్పుగా ఉన్నది తీసుకోండి. స్టీల్ గిన్నెలో అయితే కేకు మాడిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మైదా పిండి యాడ్ చేసుకొని గిన్నెంతా స్ప్రెడ్ చేసుకోండి. బటర్ పేపర్ ఉంటే వేసుకోవచ్చండి, కానీ అందరింట్లో ఉండవు కాబట్టి నేను ఇలాగా అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చూపిస్తున్నాను. కలుపుకున్న కేక్ మిశ్రమాన్ని అంతా ట్రైలోకి వేసుకోండి. ఇప్పుడు ఈ బ్యాటర్లోకి కొద్దిగా సూటీ ఫ్రూటీని వేసుకోండి. పూర్తిగా ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే క్లిప్ చేసేయచ్చు. ఇప్పుడు వీటికి కొద్దిగా మైదా పిండి కలుపుకుని వేసుకోండి. ఒట్టివి వేసుకుంటే పిండిలో మునిగిపోతాయి కాబట్టి కొద్దిగా మైదా పిండి కలిపి పైన వేసుకోండి. ముందుగా హీట్ చేసి పెట్టుకున్న కుక్కర్ గిన్నెలోకి పెట్టుకుని మూత పెట్టుకోవచ్చండి, కానీ విజిల్స్ పెట్టకూడదు. ఇప్పుడు దీన్ని 30 నుంచి 45 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. చూడండి, 45 నిమిషాలు అయిన తర్వాత చూస్తున్నాను. మీరు ఒకసారి చెక్ చేసుకోండి నైఫ్తో, కానీ ఈ విధంగా కానీ చెక్ చేసుకోండి. చూడండి, మనకి పిండి ఎక్కడ అంటుకోకపోతే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. చూడండి, పర్ఫెక్ట్గా కుక్ అయినట్టే కేకు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని గిన్నెని బయటకు తీసేద్దాం. ఇప్పుడు కేక్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. వేడిగా ఉన్నప్పుడు తీయొద్దు, విరిగిపోతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు నైఫ్ని తీసుకుని అంచెల్ని ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకుని నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా ఇలా బోర్లు ఇచ్చి స్టఫ్ చేస్తే చక్కగా వచ్చేస్తుందండి కేకు. మళ్ళీ చూడండి, మళ్ళీ మరోవైపు తిప్పడానికి చూడండి, ఇలా ప్లేట్ పెట్టుకుని ఇలా ఈ వైపు తిప్పితే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఎంతో పర్ఫెక్ట్ అయిన టెక్స్చర్, సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ కస్టర్డ్ కేక్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.